కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని 9వ వార్డు మురికిమయంగా మారడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న సిపిఐ మరియు విద్యార్థి సంఘ నాయకులు కాలనీలో పర్యటించి పరిస్థితులు పరిశీలించారు. గత 30 సంవత్సరాలుగా ఇండ్ల మధ్యలోనే పెద్ద కమేలి నిర్వహించడంతో దుర్వాసనతో కాలనీ నిండిపోతుందని, చిన్న వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈగలు, దోమలు, విషపురుగులు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. అదనంగా పందులు స్వైర విహారం చేయటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందన్నారు. గ్రామ బయట కమేలి ఏర్పాటు చేసి డ్రైనేజీలు శుభ్రపరచాలని సిపిఐ మండల కార్యదర్శి సి గోపాల్ ఆధ్వర్యంలో సిపిఐ నేతలు సుదర్శన్, ఎస్వి రేష్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు. బయట కుచ్చుకోవాలంటే వచ్చిన బంధువులకు కానీ చుట్టాలకు కానీ బయట కుచ్చుకోవాలంటే వాసన స్మెల్ ఎక్కువ వస్తుంది. ఎవరు చెప్పినా నమ్మే ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా టీడీపీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ ఎమ్మెల్యే, సర్పంచులు వచ్చినా ఎవరు మాకు నాదడే లేడు పట్టించుకునేవాడు. దీన్ని దయచేసి ఎట్లన్నా కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి దీన్ని న్యాయం చేసి లేదనేది ఉండదు. 30 సంవత్సరాల నుండి చేసిన పోరాటనే ఉండదు. కలెక్టర్ ఆఫీస్కి పోతే కానీ పట్టించుకునేవాడు లేడు. కోర్టు వరకు కానీ పోయి వచ్చామే, కానీ ఎవరు పట్టించుకునేదానికి మేము ఇట్లుండము. మరి మీరు ఎట్లా ప్రజలకు ఏం చేసేది ఉండదు, మంచి చేస్తామంటారు కదా, మంచి చేసేది ఉండదు అంటారు కదా. ప్రభుత్వం వచ్చినప్పుడల్లా రాజకీయం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ కోసిగి మండలంలో 9వ వార్డు ఎస్సీ కాలనీలో మరి పెద్ద కమలి దాదాపు 34 సంవత్సరాల నుంచి ఉంది. ఈ కమలి నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు చేసుకుని తినే వాళ్ళం కడుపు కొట్టడం లేదు. కానీ ఇక్కడ పంచాయతీ స్థలం కూడా కాదు, ఇది ప్రైవేట్ స్థలము. ఈ పంచాయతీ స్థలం ఎక్కడ ఉండదంటే అక్కడ పంపేయండి. వాళ్ళు కూడా మేము కడుపు కొట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇండ్ల ముందరే మటన్ అమ్ముతున్నారు. మరి వాళ్ళకి కూడా ఒకవేళ ఏదైనా తినాలనుకున్నా కూడా వాంతులు, బేదులు. మరి అదేవిధంగా ఈ